దేవర చిత్రం అయితే ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. ఏపీ మరియు తెలంగాణ అదేవిధంగా వరల్డ్ వైడ్గా 27వ తేదీ గ్రాండ్గా అయితే రిలీజ్ అయింది. అయితే ఈ దేవర చిత్రం మనం బెనిఫిట్ షోనే చూడడం జరిగింది. అయితే ఈ యొక్క చిత్రం చూసిన తర్వాత ఈ యొక్క బెనిఫిట్ షో ఎలా ఉంది, ఈ యొక్క ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని మనం ఏం చెప్పబోతున్నాము అనేది మనం స్పష్టంగా ఈ యొక్క రివ్యూలో చెప్పబోతున్నాను. సో మొట్టమొదటిగా నేను ఏం చెప్తున్నానంటే మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ కూడా కొట్టండి. సో ప్రధానంగా వచ్చేసి దేవర చిత్రం వచ్చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ యొక్క చిత్రం వచ్చేసి అన్ని ఎలివేషన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒక కోణంలో ఆలోచించేటట్లు సినిమా కనబడతలేదు. ఎందుకంటే ఒక స్లోగా వెళ్తుంది, తర్వాత అప్కి వెళ్తుంది, మళ్ళీ యావరేజ్గా అంటే బాగా ఎలివేషన్స్ తీసాడు అనేది మనము స్పష్టంగా ఈ మూవీలో గమనించుకోవచ్చు. అయితే తాజాగా ఈ యొక్క మూవీ తర్వాత సెకండ్ పార్ట్ ఏం జరుగుతుందా అనేది ఒక సస్పెన్స్ కూడా పెట్టాడు కొరటాల శివ. సో ఆయన చెప్తున్నటువంటి ఇంటర్వ్యూలో కూడా మనం గమనించాము. కొరటాల శివ ఏం చెప్పారు, లాస్ట్ 40 నిమిషాలు ఈ యొక్క సినిమా ఎగ్జాటింగ్గా ఉంటుంది, కంపల్సరీగా అందరికీ నచ్చే విధంగానే ఉంటుంది అని చెప్పాడు కొరటాల శివ. సో అదే విధంగానే థియేటర్ల నుంచి వస్తున్నటువంటి జనాలు అయితేనేమి అందరూ కూడా అదే రెస్పాన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇప్పటి వరకు వస్తున్నటువంటి అన్ని రివ్యూలు కూడా దేవర చిత్రానికి అయితే అన్ని పాజిటివ్గానే వచ్చాయి అనేది మనము గమనించుకోవచ్చు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అయితే పాటలు అయితేనేమి అదేవిధంగా కొరియోగ్రఫీ, సంగీతం కూడా బీజిఎం చంపి పడేశాడు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఇంకొకటి ఈ విషయంలో ఏంటంటే మన జాన్వీ కపూర్ గారిని ఈ యొక్క సినిమాలో అంత ఎక్కువగా వాడుకోలేదు అనేది మనము ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. మరి సెకండ్ పార్ట్లో ఆమెను ఎక్కువగా యూజ్ చేసి ఉండొచ్చు ఈ యొక్క సినిమాకి అనేది మనం గమనించుకోవచ్చు. దాదాపుగా ఫస్ట్ హాఫ్లో ఆమె మేబీ కనిపించకపోవచ్చు అనేది అనుకుంటున్నాను. నాకు తెలిసి సెకండ్ పార్ట్లోనే ఆమె ఎంట్రీ అవుతుంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే కొరటాల శివ మనం ఏమైతే ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేశామో అన్ని కోణాలు కలిపి ఈ సినిమాను ఒక ప్రజెంటేషన్ ద్వారా చూపించి ఈ యొక్క సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేటట్లు నిలిచాడు. కంపల్సరీగా ఈ యొక్క సినిమా వచ్చేసి USA మరియు హిందీ ఈ యొక్క ఏరియాలో భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఈ యొక్క సినిమా వచ్చేసి దేవర తండ్రి కొడుకుల పాత్ర ఏ విధంగా ఉంది అనేది, తల్లి సెంటిమెంటు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని దేవరని ఎవరు చంపారు, వర చంపాడా లేదంటే సైఫ్ అలీ ఖాన్ ఏ విధంగా యాక్టింగ్ చేశాడు అనేది ఇవన్నీ కోణాలు మొత్తంలో సినిమాలో చూడవచ్చు. సో ఫైనల్గా అయితే మనం గమనించుకుంటే మటుకు దేవరకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే సినిమా ధూమ్ ధామ్ లేపి బ్లాక్ బాస్టర్ హిట్ అనేది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.